హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏం బాగుంటుందండి, ఈ వజీరెక్స్ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇన్వెస్టర్స్ని ఏడిపిస్తున్నారు. మొన్నటి వరకు పోల్ కండక్ట్ చేస్తాం, నిన్నటి వరకు పోల్ కండక్ట్ చేస్తాం, 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 3వ తారీఖు వరకు పోల్ కండక్ట్ చేసామన్నారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి అదంతా ఖండం చేసేసాం, అది పనికిరాదు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వేరే ఆలోచిస్తున్నాం అన్నారు. పోల్ కండక్ట్ చేసినప్పుడు మనకు చెప్పింది 55% విత్డ్రా చేసుకోవడానికి ఇస్తాము, 45% ట్రేడింగ్కి లాక్ చేసి పెట్టి ఉంచుతాం, తర్వాత రికవర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు వచ్చి మాట మార్చి మళ్ళీ అది కాదు, దాన్ని ఖండం చేస్తున్నాము, వేరే ఆలోచిస్తున్నాము, వేరే ఏదన్నా కొత్తగా ఆలోచిస్తున్నాం అంటున్నారు. వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు మన ఇట్లా ఏడిపించుకు తింటున్నారని అర్థం కావట్లేదు. వీడి దగ్గర పోయి మనందరం ఇరుక్కున్నాం, మన డబ్బులన్నీ ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇష్టారాజ్యంగా ఆడుతున్నారు. దాని గురించి కొంచెం ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి పెడతాను, మీరు చదువుకోండి, నేను చదివి వినిపిస్తాను, క్లియర్గా చూడండి. మీరు కూడా చూస్తే మీకే క్లియర్గా అర్థం అవుద్ది ఎందుకు నేను ఇంత పొద్దున్న అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను అనేది మీకు తెలియాలి. వాళ్ళు చెప్తున్నన్నీ అబద్ధాలే, వాళ్ళు మళ్ళీ కొత్తగా వేరే ఏదో ప్లాన్ వేస్తున్నారు. వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు క్లిప్పింగ్స్ చదివి వినిపిస్తాను. ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ క్లిప్పింగ్స్ చదివి వినిపిస్తాను. వజీరెక్స్ హ్యాక్ అప్డేట్, ఎక్స్చేంజ్ స్క్రాప్స్ ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ లాస్ అమాంగ్ యూజర్స్. అది స్క్రాప్ చేశారు. 27th to 3rd కండక్ట్ చేసిన పోలు ఏ కావాలా, బి కావాలా సెలెక్ట్ చేసుకోండి అన్నది ఖండం చేసేసాము. ఖండం చేసేసి ఫ్రెష్గా వేరే ప్లాన్ ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఇది ఎందుకు ఇలా పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది చదివి చూస్తాను, చూడండి. ఇప్పుడు ఇంకోటి వజీరెక్స్ గురించి ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది అని ఇస్తాను, చూడండి. వజీరెక్స్ హ్యాక్ అప్డేట్స్, నో క్లియర్ డెవలప్మెంట్ టు ఆఫర్ యూజర్స్ రిలీఫ్. చూడండి, క్లియర్గా చెప్తున్నాడు, నో క్లియర్ డెవలప్మెంట్స్, యూజర్స్ రిలీఫ్, యూజర్స్కి క్రిప్టోలో వజీరెక్స్లో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ డబ్బులకి ఏ రిలీఫ్ లేదని క్లియర్గా ఈ క్లిప్పింగ్లో చెప్తున్నాడు. దాంట్లో the latest WazirX hack update emerges as a setback అంటున్నాడు. ఏం సెట్బ్యాక్ ఏంటి, అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఎలా చేయదలుచుకున్నావు ఏంటి అనేది క్లియర్గా ఇప్పటి వరకు కూడా ఒక క్లియర్ స్టాండ్ చెప్పకుండా ఇంచుమించు 5,000 కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోయింది 2,000 కోట్లు అంటున్నాం, మిగతా 3,000 కోట్లనైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా, క్యాష్గా ఉన్న వాళ్ళకి క్యాష్ ఇచ్చేయచ్చు కదా. ఇట్లా చేయకుండా మరి ఇట్లా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది చదివి వినిపిస్తాను, చూడండి. వజీరెక్స్ రివైజెస్ క్రైసిస్ స్ట్రాటజీ ఫాలోయింగ్ యూజర్ బ్యాక్లాష్. వజీరెక్స్ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ ఫోర్సెస్ రీథింకింగ్ స్క్రాపింగ్ ది కాంట్రవర్షియల్ 55-45 లాస్ షేరింగ్ స్ట్రాటజీ అమిడ్ సెక్యూరిటీ ఓవర్హాల్ ఎఫర్ట్స్. అది మళ్ళీ 55-45ని పర్సంటేజ్ అన్నది కంప్లీట్గా స్క్రాప్ చేస్తున్నాం, స్ట్రాటజీ మారుస్తున్నాం అంటున్నాడు. మళ్ళీ ఫ్రెష్ స్ట్రాటజీ ఇప్పటివరకు ఏమి అనౌన్స్ చేయలేదు. ఇట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప కాంక్రీట్గా ఇది చేస్తామని చెప్పట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్గా ఒక హైలైట్స్ ఒకటి పెడతాను, ఇది మీరు కూడా చదవండి, చదివితే మీకు అర్థం అవుద్ది. వజీరెక్స్ 55-45 అప్రోచ్ ఫేసెస్ సెట్బ్యాక్. ది ఇండియన్ ఎక్స్చేంజ్ డ్రాప్స్ ప్లాన్స్ టు మూవ్ అహెడ్ విత్ ది ప్రపోజల్ ఫాలోయింగ్ బ్యాక్లాష్ ఫేస్డ్ విత్ పోల్. Co-founder Nishil Shetty gauges in on community feedback. కమ్యూనిటీ మన దగ్గర అంతా ఫీడ్బ్యాక్లు తీసుకుని ఇప్పుడు ఫ్రెష్గా ఆ ప్లాన్ని సెట్ బ్యాక్ చేస్తున్నాం,
మళ్ళీ కొత్తగా వేరే ఆలోచిస్తాం అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? వీళ్ళు చేస్తుంది ఏంటి అని అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తే మనకు ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మనం డబ్బులు పోగొట్టుకుని ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 55% రిలీఫ్ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ తిరకాసు పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, అదంతా కొట్టిబాడేసాం, పోల్ కండక్ట్ చేసింది అదంతా 45% అన్నది కంప్లీట్ కొట్టిబాడేసాం, ఫ్రెష్గా వేరే ప్లాన్ ఆలోచిస్తాం అంటే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము మిగతా ఉన్న ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న 500 ఎక్స్చేంజ్ వాళ్ళని కొంతమందిని కాంటాక్ట్ చేస్తున్నాం, ఎవరన్నా టేక్ ఓవర్ చేస్తారేమో అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఏంటనే అర్థం కావట్లేదు. మరి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ డబ్బులు ఎట్లా ఇస్తారు వీళ్ళు, ఏంటి, కొంతైనా రిలీఫ్ 55% అయినా రిలీఫ్ వస్తుంది అనుకుంటే అది లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటి అనేది తెలియటం లేదు. గాలిలో దీపం పెట్టినట్టు ఉంది మన డబ్బులకి. ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది ఏమీ క్లియర్ కట్గా ఏం చెప్పట్లేదు. ఆయన నవీన్ విషయాలు కూర్చుని ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు తప్ప ఏమీ క్లియర్ కట్గా ఇది చేస్తాను అని అర్థం కావట్లేదు. ఈ క్లిప్పింగ్స్ అన్ని మీరు చూశారు కదా, క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇది వజీరెక్స్ పొజిషన్. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ $60,000 దగ్గరే హోల్డ్ చేస్తుంది, పైనే హోల్డ్ చేస్తుంది ప్రస్తుతానికైతే. మరి రేపు ఈవినింగ్ అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కానీ ఎగ్జాక్ట్గా మనకి పొజిషన్ తెలియదు. ఫర్దర్గా ఎలా డెవలప్మెంట్స్ తీసుకుంటుంది, ఏంటి మార్కెట్, అప్ ట్రెండ్కి వెళ్తుందా, డౌన్ ట్రెండ్కి వెళ్తుందా, ఏంటి, ఇంకా కొంచెం డౌన్కి వచ్చేటట్టే కనిపిస్తుంది పొజిషన్ చూస్తుంటే. కొంచెం $60,000 కిందకు వచ్చేటట్టు ఉంది బిట్ కాయిన్. ఎథీరియం ఆల్రెడీ 2,850 దగ్గరికి వచ్చింది, $2,850 దగ్గరికి వచ్చింది, బాగా డ్రాప్ అవుతుంది. సొలానా బాగా డ్రాప్ అయింది. ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ మంచి కాయిన్స్. పాల్కా డాట్ ఒకటి బాగా డౌన్లో ఉంది. దాని తర్వాత ఆడా, మ్యాటిక్ ఇవన్నీ కూడా బాగా డౌన్లో ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి, మంచి కాయిన్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత గాలా ₹1.75 దగ్గర ఉంది, మంచి కాయిన్, కొనుక్కోవచ్చు. కొంచెం రిస్క్ తీసుకుంటే పర్వాలేదు. ఈ టైంలో రిస్క్ తీసుకుని చేసుకునేవాళ్ళు, ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కొంచెం షార్ట్ చేయొచ్చు, కొంచెం చూసుకుని షార్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం బిట్ కాయిన్ $60,000 కిందకు వస్తే $58,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు షార్ట్ చేయండి. లాంగ్ పొజిషన్స్ ఉంటే కొంచెం ఆలోచించుకుని చేయండి. రేపు ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా షార్ట్ చేయొచ్చు అనిపిస్తుంది మార్కెట్లో. షార్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, షార్ట్ చేసుకోండి. దాంట్లో పేర్స్ చూసుకోండి. సొలానా కొంచెం డౌన్లో ఉంది, ఇంకా ఫర్దర్గా డౌన్ అవ్వదు, అందుకని ఎథీరియం కూడా వదిలేసేయండి. ఎథీరియం కూడా షార్ట్ చేయబాకండి. కొంచెం షార్ట్ చేయాలనుకుంటే డాజ్ కాయిన్ కొంచెం ఇంకా డౌన్లోనే ఉంది, అది స్పాట్లో బయింగ్ చేసుకోండి, ట్రేడింగ్ చేసుకోండి స్పాట్లో డాజ్ కాయిన్. దాని తర్వాత మన డాజ్ కాయిన్, దాని తర్వాత గాలా కాయిన్ కూడా కొంచెం షార్ట్ చేయొచ్చు, చూసుకోండి ఫ్యూచర్లో పేర్స్ చూసుకుని. దాని తర్వాత బీసీహెచ్ ఒకటి షార్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈటీసీ ఎథీరియం క్లాసిక్, దాన్ని కూడా షార్ట్ చేయొచ్చు. చూసుకుని ఈ షార్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, చేసుకోండి. అది చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ రేపు ఫ్రెష్గా మీకు అప్డేట్స్ పెడతాను. ఈ వజీరెక్స్ వాళ్ళు చేస్తుంది మాత్రం ప్రజల్ని చాలా దారుణంగా హింసిస్తున్నారు మనల్ని. కానీ ఏం చేయాలి, తప్పదు, మనం భరించాలి. ఓపికగా భరిద్దాం, చూద్దాం ఎన్ని రోజులు ఏం చేస్తారు అసలు ఏంటనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందా, నిద్రపోతుందా? ఇన్ని వేల కోట్లు వాడు కొట్టేస్తే సైలెంట్గా కూర్చుని ఏం మాట్లాడక నిమ్మక నీరెత్తినట్టు సైలెంట్గా కూర్చుని
ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఎట్లాగా? ఏదో ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ అయినా రిలీజ్ చేయాలి కదా. ఇండియన్ గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు. ఎందుకు ఇంత అడమెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఉంది క్రిప్టో కరెన్సీ మీద ఇంత అలుసు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వెయిట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.